సిపిఎం విసన్నపేట మండల కార్యదర్శిగా విస్సంపల్లి నాగరాజును ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకోవటం జరిగింది. 11 మందితో మండల కమిటీ ఏర్పడింది. సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ డివి కృష్ణ, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల నాగేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఈ మహాసభలో 14 అంశాలు తీర్మానం చేసి ప్రజల పక్షాన పోరాడాలని సిపిఎం తీర్మానం చేయడం జరిగింది. సిపిఎం మండల కార్యదర్శి నాగరాజు విలేకరుల సమావేశంలో స్థానిక సుందరయ్య భవనంలో ఈ రోజు మాట్లాడుతూ విసన్నపేట మండలంలో కృష్ణా జలాలు ప్రతి గ్రామానికి అందించాలని, తెల్లదేవురుపల్లి పైలట్ ప్రాజెక్టు ద్వారా అందించాలని, అలాగే పిట్లవారిగూడెం ఎత్తిపోతల పథకం నూతపాడికి కలిపి రైతులకు నీరు అందించాలన్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు మరలా అర్హత కలిగిన వారికి మరియు విలేకరులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. విసన్నపేటకు బైపాస్ రోడ్డు, విసన్నపేట మెయిన్ రోడ్డు, డ్రైనేజీ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. రైతు బజార్ ఏర్పాటు చేయాలని, ఉపాధి కూలీలకు 200 రోజులు పని దినాలు, కనీస వేతనం 500 ఇవ్వాలని అన్నారు. అర్హత కలిగిన వారికి రేషన్ కార్డు, పెన్షన్ వెంటనే మంజూరు చేయాలన్నారు. అటవీ భూమి సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని, మామిడి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, మండలంలో కోతులు కుక్కల సమస్యలు పరిష్కరించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్స్ కనీస వేతనం 24,000 ఇవ్వాలని, గ్రామాల్లో శ్మశాన వాటిక స్థలం సేకరించి శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలన్నారు. విసన్నపేటలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని, విసన్నపేట టౌన్ లో మంచినీళ్ల పైప్ లైన్లు మార్చాలని తీర్మానాలు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ తీర్మానాలపై పోరాటాలు చేయాలని మండల కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. మండల కమిటీ సభ్యులుగా మేకల జ్ఞానరత్నం, కరెడ్ల ధనలక్ష్మి, గద్దల రామకృష్ణ, వినుకొండ రంగా, రాణి మిమోరం, పూడి రామారావు, పులివల్ల ఏడుకొండలు, ఎస్కే బాజీ, గద్దల రాము, కోలేటి రమేష్, ఆడిమిల్లి కిషోర్ మహాసభ ఎన్నుకోవడం జరిగింది అని సిపిఎం మండల కార్యదర్శి నాగరాజు తెలిపారు. భవిష్యత్తులో ఆందోళన చేసి నిధులు కేటాయించబోతే ఆందోళన చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. అట్లాగే రైతు బజార్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి విసన్నపేట టౌన్ మండల కేంద్ర హెడ్ క్వార్టర్గా ఉంది కాబట్టి రైతు బజార్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకోవటం, విసన్నపేటలో అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను. అట్లాగే మామిడి ఉత్పత్తి, మామిడికాయలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి, మామిడి రైతులు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అలాగే దీనికి సంబంధించి కోతులు కుక్కల సమస్య కూడా ఈ ప్రాంతంలో చాలా తీవ్రతంగా ఉంటుంది. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క ఇంటికి 20,000 నుంచి ₹1,00,000 వరకు పెట్టుకొని కాపలా పెట్టుకోవాల్సిన పరిస్థితి, కరెంటు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దాని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాగే విసన్నపేట టౌన్కి సంబంధించి మంచినీళ్ళ పైప్ లైన్ అండర్ గ్రౌండ్లో 35 సంవత్సరాల క్రితం వేశారు, అది తుప్పు పట్టిపోయింది. దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేయ, మళ్ళీ కొత్త పైప్ లైన్ వేసి మంచినీళ్ళు అందించాలని చెప్పేసి, అలాగే ఉపాధి రంగానికి సంబంధించిన దాంట్లో కూడా ప్రధానంగా 150 రోజులు పని దినాలు కల్పించాలి, కనీస వేతనం 500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.